ది కేరళ స్టోరీ చూశారు కదా. అంతకు మించిన స్టోరీ నాసిక్ లో జరిగింది. రియల్ కంటే రియల్ గా జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. టోటల్ ఐటీ ప్రపంచాన్ని కుదిపేసింది ఘటన. ఆఫ్లైన్ లో సాగిన లవ్ జిహాద్ ఎపిసోడ్ ఆన్లైన్ లోకి అసలు ఎలా వచ్చింది? ఇంత పెద్ద నెట్వర్క్ ని బాధిత మహిళలే ఎలా బయట పెట్టారు? అసలు నాసిక్ ఐటీ కంపెనీలో ఏం జరిగింది? నాసిక్ టీసీఎస్ కంపెనీ ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో లవ్ జిహాదా? నో వే అనుకుంటారంతా. కానీ ఉద్యోగం ముసుగులో ఎన్నో దారుణాలు జరిగినట్టు విచారణలో తేలింది. ఉద్యోగం పేరుతో బలవేయడం, ప్యాకేజ్ పేరుతో దగ్గరవడం, రిలేషన్షిప్ పేరుతో మొత్తం మహిళ జీవితాన్నే తమ కంట్రోల్లోకి తీసుకోవడం, ఇలా కొన్నేళ్లుగా వెల్ ప్లాన్డ్ గా నడుస్తోంది లవ్ దందా. కొత్తగా కంపెనీలో జాయిన్ అయిన యువతులే టార్గెట్. ట్రైనింగ్ పీరియడ్ లోనే వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఓ సెక్షన్ ఆఫ్ టీమ్ లీడర్స్ ప్రయత్నాలు చేస్తారు. మొత్తం 3 దశల్లో యువతులను ట్రాప్ లోకి దించుతారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్ ట్రస్ట్ బిల్డింగ్ స్టేజ్. ఫ్రెండ్లీ టాక్ తో ఆఫీస్ పనుల్లో సపోర్ట్ గా నిలుస్తారు. పని ఈజీ అయ్యేలా హెల్ప్ చేస్తారు. ఇక సెకండ్ స్టేజ్ పర్సనల్ టచ్. ఫ్యామిలీ విషయాలను తెలుసుకొని మరింత క్లోజ్ అవుతారు. నెమ్మదిగా పర్సనల్ లైఫ్ లోకి ఎంట్రీ అవుతారు. థర్డ్ స్టేజ్ కంట్రోల్. ప్రమోషన్, ప్రాజెక్ట్ పేరుతో మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. పూర్తిగా తమ కంట్రోల్లోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. పనిలో తప్పులు చూపించడం, షిఫ్ట్ మార్చడం, రేటింగ్ తగ్గించడం లాంటి పనులతో ఉద్యోగినిపై ప్రెషర్ పెంచుతారు. ఇక్కడే కథ సీరియస్ టర్న్ లోకి వెళ్తుంది. మానసిక ఒత్తిడి పెంచి వ్యక్తిగతంగా పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇక్కడి నుంచి రిలేషన్షిప్ పేరుతో దగ్గరై మతానికి సంబంధించిన ప్రాక్టీసులు ఫాలో కావాలని ఆర్డర్ వేస్తారు. ప్రార్థనలు చేయాలని, మతం మార్చుకోవాలని ఒత్తిడి పెంచుతారు. ఇలా బాధిత యువతులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని నరకం చూపిస్తోంది ఓ ముఠా. ఇవన్నీ పైకి కనిపించవు. అంతా ఆఫ్లైన్ లో జరిగిపోతూ ఉంటాయి. బయటకు చెప్పుకోలేరు, అలాగని వారితో గడపలేరు. ఇలా టార్చర్ అనుభవించలేక ఒక బాధితురాలు హెచ్ఆర్ కు ఫిర్యాదు చేసింది. కానీ ఎలాంటి యాక్షన్ కనిపించలేదు. తమ గోడును అక్కడే పనిచేస్తే తన కొలీగ్స్ కు చెప్పుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన కొలీగ్ కూడా లవ్ జిహాద్ బాధితురాలే. ఇద్దరిది సేమ్ స్టోరీ. ఇలా ఆ ఇద్దరికి మరికొంతమంది తోడవుతారు. వింటే అందరిది సేమ్ కథే. అలా బాధితులంతా గ్రూప్ గా ఫామ్ అయ్యారు. అందరూ ఎలా మోసపోయామని తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ప్రూఫ్ సేకరించాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడి నుంచే అండర్ కవర్ ఆపరేషన్ ప్రారంభించారు. బాధితులంతా గ్రూప్ గా ఫామ్ అయి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రూఫ్ సేకరించాలని ప్లాన్ చేశారు. అప్పటి నుంచి కాల్స్ రికార్డ్ చేయడం, చాట్ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, మీటింగ్ లో మాట్లాడిన మాటలను సీక్రెట్ గా రికార్డ్ చేయడం, కొన్ని సందర్భాల్లో ప్లాన్ చేసి అవతలి వ్యక్తులతో మాట్లాడించడం లాంటివి చేశారు. టీమ్ లీడర్ మాటలు వినేందుకు పెద్ద సెటప్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. బయటకి టీమ్ లీడర్ కంట్రోల్లోనే తాము ఉన్నట్టు నటిస్తూ ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తూ వచ్చారు. ప్రూఫ్ సేకరణ ఒక నైట్ లో జరగలేదు, కొన్ని నెలలు పట్టింది. ప్రూఫ్స్ చేతికి వచ్చాక బాధిత గ్రూప్ మొత్తం ఒకేసారి ఫిర్యాదులు చేశారు. అది కూడా వేరు వేరు స్టేషన్లలో. ఇష్యూ పెద్దదైంది. కేసులు నమోదయ్యాయి. ఇలా నాసిక్ టీసీఎస్ లో జరిగిన లవ్ దందా బండారం అంతా బయటపడింది. దీనిపై సిట్ ఏర్పాటైంది. మొత్తం 7 మంది టీమ్ లీడర్స్, 9 మంది మహిళలను లైంగికంగా విధించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మత మార్పిడులకు కూడా ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. విషయం బయటకు రాగానే బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీమ్ లీడర్స్, ఇంజనీర్లు మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. సిట్ దర్యాప్తుతో పాటు ప్రభుత్వం ఎన్ఐఏ, ఏటీఎస్, సిబిఐకి కేసును అప్పగించాలని యోచిస్తోంది. దీని వెనక ఎలాంటి నెట్వర్క్ ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. కంపెనీ హెచ్ఆర్ పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఫోకస్ అంతా కార్పొరేట్ కంపెనీలపై పడింది. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.